ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా డిప్యూటీ సర్వేయర్ ఏదైతే పోస్టులకు ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నా చేశారు. సో మరి ఆ ధర్నా గల కారణం ఏంటో కనుక్కుందాం. ఏంది బ్రో ఈరోజు ధర్నా రావడం గల కారణం ఏంటి? అన్న, ఈరోజు డిప్యూటీ సర్వేయర్ పోస్టు ఎవరైతే టెక్నికల్గా చదువుకున్నటువంటి నాలెడ్జబుల్ ఉన్నటువంటి యువకులకు ఏదైతే దానికి అర్హత కలిగించి చదువుకున్నటువంటి బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, లేకుంటే డిప్లొమా కావచ్చు, లేకుంటే ఐటీఐ కావచ్చు, అలా చదువుకున్నటువంటి అందులో నాలెడ్జ్ కలిగినటువంటి అందులో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు అందులో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించేటువంటి అవగాహన స్పష్టమైనటువంటి నాలెడ్జబుల్ అయినటువంటి యువకులంగా మాకు అర్హత కలిగి ఉన్నాం కాబట్టి అది మాకు కేటాయించాలని నేను ఈరోజు ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి, ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడానికే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఇప్పుడు ఇంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా ఎందుకు మళ్ళీ పాత వాళ్ళకే కేటాయిస్తుంది కావచ్చు ప్రభుత్వం? అంటే గతంలో మీకు కూడా చెప్పింది కదా, వచ్చినాక మీ పోస్టులు చేస్తామని చెప్పేసి అన్న ప్రభుత్వం మళ్ళీ విఆర్ఓలకే ఎందుకు కేటాయిస్తుంది? అది తప్పకుండా మేము ఖండిస్తా ఉన్నాం. ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అదే మాదిరిగా మీరు చెప్పినటువంటి మాట నిజంగా వాస్తవం. వాళ్ళని ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఈరోజు వాళ్ళు ఆ పోస్టుల్లో ఉండడం వల్లనే ఈరోజు తెలంగాణ గ్రామాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, టెక్నికల్ సమస్యలు కావచ్చు, వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల ఆ సమస్యను పరిష్కారం చూపలేక అనేకమైనటువంటి ఆ వ్యవస్థ మొత్తం ఈరోజు భ్రష్టు పట్టేటువంటి ఆస్కారం వచ్చింది. కాబట్టి అందుకోసమే నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి. నిజంగా అందులో అవగాహన కలిగి ఉండి, అందులో ఎలిజిబుల్ కలిగి ఉండి మేము తప్పకుండా మా లాంటి వాళ్ళు పోతే తప్పకుండా ఈ రాష్ట్రానికి, ఈ వ్యవస్థకు మేలు జరుగుతుందని నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. సివిల్ ఇంజనీరింగ్ లో అసలు స్టూడెంట్సే లేరు, అసలు దీంట్లో ఎవరు లేరు, అందుకనే మేము విఆర్ఓలకు చేస్తున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంతవరకు లక్షల మంది తోటి ఇదే నిర్ణయానికి గిట్టంగా మీరు ఇదే మాదిరిగా మీ నిర్ణయం మీద ఉంటే గిట్టంగా భవిష్యత్తులో చెప్తా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, ఉద్యమాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వానికి. మీరు భవిష్యత్తులో చూడండి ఈ పరిణామాలు ఏడి వరకు దారి తీస్తాయనేది స్పష్టంగా మేము భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటించుకుంటాం. అన్ని పార్టీల యొక్క మద్దతు, సంఘాల యొక్క మద్దతు, నాయకుల యొక్క మద్దతు కూడగడతాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి చెంప చెల్లుమనే విధంగా మేము రాబోయే రోజుల్లో కార్యాచరణ ప్రకటించుకుంటామని సందర్భంగా. ఏడాది పాలన పూర్తయింది. అంటే నిరుద్యోగులు తలుచుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ముఖ్యంగా. సో మరి ఆ నిరుద్యోగులకు న్యాయం జరిగిందా? ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న ఉద్యోగాలు వచ్చినాయంటే ఏం చెప్తాం? మసిగుసి మారేడు పోసినట్టు ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన ఉంది. చెప్పేదేమో కోటలు దాటుతాయి, చేసేదేమో ఊరు దాటదు, గడప దాటదు. కాబట్టి నేను గిట్టంగా ఓ నల్లమల్ల ప్రాంత బిడ్డగా, ఓ నల్లమల్ల ప్రాంత వాణిగా, ఈరోజు నువ్వు నల్లమల్ల ప్రాంత బిడ్డగా నేను తొక్కుకుంటూ వచ్చినా, నేను పేగులు మెడ వేసుకుంటూ వచ్చినా, ఈ రకరకాలమైనటువంటి ఈ దూషణలు మనకొద్దు. మన స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడుకుందాం. ఈరోజు మీడియా సముఖంగా మీ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను చెప్తా ఉన్నాను, నిజంగా నిన్ను అధికారంలో తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టిందే నిరుద్యోగులబ్బా. అలాంటి నిరుద్యోగులను మర్చిపోతే రేపు నాడు ఆ నిరుద్యోగులే నిన్ను రాజకీయ సమాధి కట్టడం, గోరి కట్టడం ఖాయమని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇలాంటి ఏమైంది? అసలు జాబ్ క్యాలెండర్ అనేది ఉందా? అంటే ఎలక్షన్ల ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలతో చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులకు చెప్పడం జరిగింది. నిజంగా ఈ మాటను నిలబెట్టుకోకపోతే భవిష్యత్తులో ఇందాకనే చెప్పిన నేను, నువ్వు ఎలాగో చేసేటట్టు లేవు కదా, ఈ చిన్నటువంటి సమస్యలను, విధానాలనే నువ్వు కరెక్ట్ సరి చేయలేకపోతున్నావు. నిజంగా ఈ పెద్ద అంశాలను మీరు గిట్టంగా దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు లేకుండా పునాదుల సైతం కదిలే విధంగా భవిష్యత్తులో నిరుద్యోగులు ఆ బాధ్యతను భుజాన వేసుకోగలిగేటువంటి సత్తా, దమ్మున్నటువంటి వాళ్ళం. కాబట్టి తప్పకుండా ఈ సమాజాతిని సంఘటితం చేస్తాం, రాజకీయంగా బొందబెడతామనేటువంటి భావనను సమాజంలో తీసుకెళ్తాం. మాకు జరిగిన నష్టాన్ని, రైతులకు జరిగిన నష్టాన్ని, ఉద్యోగస్తులకు జరుగుతున్న నష్టాన్ని తప్పకుండా వివరించేటువంటి కెపాసిటీ మాకున్నది. కాబట్టి ఆ నాలెడ్జ్ మాకుంది. కాబట్టి ప్రతి అవ్వను, ప్రతి విద్యార్థిని, ప్రతి ఉద్యోగస్తుని, ప్రతి రైతుని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని గిట్టంగా మేము చేతులెత్తి జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ కడుపులో పుట్టిన వాళ్ళంగా, మీలో ఒకరిగా ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే మమ్మల్ని అన్యాయం చేయాలని ప్రభుత్వం చూస్తా ఉన్నదో, అన్యాయం చేసినచో తప్పకుండా భవిష్యత్తులో మీ అందరి మద్దతు మాకు కావాలి. తప్పకుండా భవిష్యత్తులో ఈ రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి మేము చెప్పేటువంటి ఆస్కారం ఉందని ప్రభుత్వం స్టూడెంట్స్ ని అన్యాయం చేసింది, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక మేము ఆ ఖాళీలు ఉన్నాయని భర్తీ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ 56,000 ఉద్యోగాలు ఇచ్చినాము స్టూడెంట్స్ అని చెప్పేసి అంటామన్నారు. నిజంగా 56,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో వచ్చాయా అంటే ఏం చెప్తారు? ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకుందనే నీళ్లు, నిధులు, నియామకాలు.
కాబట్టి ఆ 12 వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మేము గోసపడినాం. మా గోసను, మా యాసను, మా భాషను, మా సమస్యను పట్టించుకొని మా జీవితాలు బాగుపడాలి, మా జీవితంలో మార్పు రావాలంటే చదువు ఒకటే మార్గం. కాబట్టి అందులో ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తేనే తప్ప మా జీవన విధానాలు మారేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక గ్రామ స్థాయిలో అవకాశం లేనప్పటికీ, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము కష్టపడి ఈరోజు ఈ స్థాయికి చదువుకున్నాము. మాకేదైనా ఉద్యోగం వస్తే మా కన్నా తల్లిదండ్రులకు మేలు చేస్తాము. తప్పకుండా సమాజంలో మాకు రోజు రోజుకు వయసు పెరిగిపోతా ఉన్నది. ఉద్యోగం లేకుంటే పిల్లల నుంచి పెళ్లి చేసేటువంటి ఆస్కారం లేదు. తప్పకుండా రోజు రోజుకు మా పరిస్థితి దీన వ్యవస్థగా మారిపోతా ఉన్నది. మా ఆర్థిక పరిస్థితి గిట్టంగా బాగాలేదు. తప్పకుండా మేము ఉద్యోగం సాధిస్తే తప్ప మా జీవితాలు, మా జీవన విధానాలు మారేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వానికి నేను ఈ రోజు విన్నవి చేస్తా ఉన్నాను. 2 చేతులెత్తి జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అహంకారాలు వద్దు. మన మధ్య మన జీవితాలు బాగుపడాలన్నా తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణంలో యువత యొక్క పాత్ర కీలకమైనది. కాబట్టి మీరు గిట్టంగా ఏదైతే మమ్మల్ని ఇచ్చినటువంటి హామీలతో పాటు చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్తో పాటు జీవో నెంబర్ 29 రద్దు చేస్తే తప్పకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతకు మేలు జరుగుతుందని, తద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడతాయని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.